కార్యాలు ఎగ్గొట్టబాకు, అశ్రద్ధ రానిబాకు. ముందు నీ బ్రతుకు కష్టమైన నష్టమైన బాధైన దేవుడు 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 అంటే దేవుడి దగ్గర ఉండిపో. తర్వాత దేవుడే చూసుకుంటాడు. నన్ను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. దేవుడు చెప్పాడు. దేవుడిపై ఆశ చేసుకుని ఏం చేస్తాం? ఒక పక్క కష్టం ఉంది, దేవుడి కోసం ఉన్నాను. ఒక పక్క ఇంట్లో జరగట్లా, దేవుడి పని కోసం ఖర్చు పెట్టా. నా ఇంట్లో అవసరం మార్చుకుని దేవుడి పనికి మొదలుపెట్టా. మరి దేవుడు నన్ను విడిపెడతాడా? నన్ను విడిచిపెడతాడా? ఈ విశ్వాసం, ఈ నమ్మకం నీపై ఉంటే గనక దేవుడు నీతోనే ఉంటాడు. నిన్ను దీవిస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు, నీకు కృపిస్తాడు. అందుకే అంటాను, నువ్వు ప్రార్థన ఇంటికి వెళ్ళాలంటే, దగ్గరలో ఇంటికి నడిచి వెళ్ళాలంటే, నీ ఒక కాలు అయితే నడిచి నువ్వు వెళ్ళలేవు. నీ రెండో కాలు కూడా నీతో ఉండాలి. ఈ రెండు కాళ్ళు తన పని అవి చేస్తూ ఉంటే నీ బాడీ నీ ఇంటికి చేరుద్ది, నీ నోట్లోకి అన్నం వెళ్ళుద్ది, నువ్వు మంచం మీద పడుకోగలుగుతావు. అంటే ఇంటికి వెళ్తే అవన్నీ జరిగేది. అవన్నీ చూడాలి అంటే నీ కాళ్ళు నడవాలి కదా. నేను అదే అంటాను, నువ్వు ఆశీర్వాదం అనుభవించాలంటే, నువ్వు దీవెనలు చూడాలంటే, ఉన్నతమైన భవిష్యత్తులోకి వెళ్ళాలి అంటే, నువ్వు గమ్యం నువ్వు చేరాలి అంటే, విశ్వాసము ప్రార్థన అనేది నీ జీవితంలో నిరంతరము జరుగుతూ ఉండాలి.